హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్, బి కేటగిరీ నోటిఫికేషన్స్, అదేవిధంగా ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చూద్దాము. సో, మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చాలామంది వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడుతున్నారు. బట్ నేను అన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాను. సో, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైతే పెయిడ్ సర్వీస్ కావాలో వాళ్ళు కింద నంబర్‌కి వాట్సాప్ మాత్రమే చేయండి. ఆ వాట్సాప్ చూసి నేను వాళ్ళకి రిప్లై చేస్తాను. ఇన్ కేస్ పెయిడ్ సర్వీస్ అవసరం లేదు అని అనుకుంటే మీరు కింద వీడియోలో డిస్క్రిప్షన్ కింద మీరు కామెంట్స్‌లో రాసినట్లయితే నేను వాళ్ళకి రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నా. ఆహ్, ఎందుకనంటే ఇది దయచేసి అర్థం చేసుకోండి. విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. సో, నేను పెయిడ్ మెంబర్స్‌కి సర్వీస్ ఇవ్వడము కొంచెం ఇబ్బందిగా మారిందనమాట. సో, అందువల్ల దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సో, మీరు మీరు అడిగే క్వెషన్స్ కూడా పెద్ద పెద్ద క్వెషన్స్ ఏం కాదు. చిన్న క్వెషన్సే. బట్ వాటికి కూడా చాలా టైం తీసుకోవాల్సొస్తుంది. అండ్ ఆ క్వెషన్స్ కూడా ఎలాంటి క్వెషన్స్ అంటే నేను ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసిన క్వెషన్సే అడుగుతున్నారు. సో, మీరు అడిగిన క్వెషన్‌లే అడుగుతుంటే నేను చెప్పిన సమాధానాలే చెప్పాల్సొస్తుంది. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. పెయిడ్ మెంబర్స్‌కి సర్వీస్ ఇవ్వడం కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట. దానివల్ల నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఎవరికైతే పెయిడ్ సర్వీస్ కావాలో వాళ్ళు వాట్సాప్‌లో ఈ కింద నంబర్‌కి మెసేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ పెయిడ్ మెంబర్స్ అయితే డైరెక్ట్‌గా మీరు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా, నో ప్రాబ్లమ్. బట్ ఫ్రీగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి అర్థం చేసుకోండి. మీకు కింద కామెంట్స్‌లో మీరు పెట్టిన వాటికి నేను దాదాపు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు పెయిడ్ సర్వీస్ కావాలంటే ముందుగా మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? ప్లీజ్. సో, ఇకపోతే బి కేటగిరీ నోటిఫికేషన్స్ నిన్నటి నుంచి మనకి స్టార్ట్ అయ్యాయి. సో, యాస్ పర్ గైడ్‌లైన్స్ మనకి ఆగస్ట్ 1 నుంచి 9 లోపల నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి కాలేజెస్‌కి గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. సో, దాని ప్రకారంగా నిన్న 2 కాలేజెస్‌కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకటి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, అదేవిధంగా వాసవి కాలేజ్ అనమాట. సో, ఈరోజు మరికొన్ని కాలేజెస్‌కి బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ కాలేజెస్ అన్నీ గూడా మనకి దాదాపు కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే తీసుకుంటాయి, చార్జ్ చేస్తాయి. సో, డొనేషన్‌లు అలాంటివన్నీ ఏమీ ఉండవనమాట. సో, అలాంటి వాటిల్లో ఈరోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాలేజెస్ వచ్చేసి మనకి పోజిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది ఐఎస్ సదన్‌లో ఉంటుంది. సైదాబాద్‌లో, హైదరాబాద్. సో, దీంట్లో మనకి కోర్సెస్ సీఎస్ఈ, సీఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ ఉన్నాయి. సో, ఇది మనకి ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. జేఈఈ మెయిన్ ర్యాంక్ చూస్తారు. తర్వాత ఆహ్, టీజీ ఈఏపీ సెట్ ర్యాంకు లేదా ఇంటర్మీడియేట్ ఆర్ 10+2 మార్క్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని ప్రయారిటీ ఒక లిస్ట్ తయారు చేసి దాని ప్రకారంగా ఎవరు మెరిట్‌లో ఉన్నారో వాళ్ళకి సీటు ఉంటుందనమాట. సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో, నో డొనేషన్, నో క్యాపిటేషన్ ఫీజు, నో బ్రోకర్ కమిషన్, ఓన్లీ ఫీస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అని చెప్పి క్లియర్ కట్‌గా వీళ్ళిచ్చారు. సో, అయితే ఈ అప్లికేషన్ ఎలా చేయాలి అనంటే, మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్ నుంచి brecw.ac.in. ఇక్కడ గూడా ఉంది చూడండి, brecw.ac.in. ఈ వెబ్‌సైట్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఫిల్ చేసి ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. కాలేజ్ ఆఫీస్‌లో అడ్మిషన్స్ ఆఫీస్ అని ఉంటుంది. దాంట్లో మీరు లాస్ట్ డేట్ ఎప్పుడు 11th ఆగస్ట్ లోపు ఈవినింగ్ 5:00 లోపల మీరు అప్లికేషన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. సో, దీనికి ఫీజ్ ఐ థింక్ ఇంకా దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు. ఐ థింక్ మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఫ్రీగానే డౌన్‌లోడ్ అవుతుంది. మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మేబీ అప్లికేషన్ ఫార్మ్‌లో ఎంత ఫీజ్ పే చేయాలి, డీడీ తీయాలా లేకపోతే క్యాష్ పే చేయాలా అనే డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సో, నెక్స్ట్ ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు కూడా బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సిఎస్సి బి కేటగిరీ 30%లో 162 సీట్స్ ఉన్నాయి సిఎస్సి. తర్వాత సిఎస్సి ఏఐలో 18 సీట్స్, సిఎస్సి ఏఐఎంఎల్ అంటే ఇది సిఎస్ఎం అనమాట. ఓకే. దీంట్లో ఇది సిఎస్ఏ. ఓకే. సెకండ్‌ది. ఇది సిఎస్ఎం 18, సిఎస్డి ఇది 18, తర్వాత ఈసీఈలో 18 సీట్స్, మెకానికల్ 18, సివిల్ 18. సో, ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300 నాన్ రిఫండబుల్ బై డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్
ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అనే పేరు మీద మీరు డీడీ తీయాలి 300 రూపీస్కి. సో మీరు కావాలనంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఆగస్టు 9th అనమాట. ఇక్కడ mjcollege.ac.in అనే ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, లేదా పోస్ట్లో కూడా పంపించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు. మేబీ సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఇన్ ద కాలేజ్ ఆన్ all working days between 11 a.m. to 11 a.m. and 4 p.m. are sent by post so as to reach us on or before 9th August. ఓకే, సో దీంట్లో కాలేజ్ ఫీజు వచ్చేసి మనకి ట్యూషన్ ఫీజు 1,25,000 పర్ యానం ఉందన్నమాట. చూడండి లాస్ట్ డేట్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ డెక్కన్ కాలేజ్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో బీఈ 30% మేనేజ్మెంట్ కోటాలో సివిల్ 18 సీట్స్, ట్రిపుల్ ఈ 9 సీట్స్, మెకానికల్ 18, ఈసీఈ 9 సీట్స్, సిఎస్సి 90 సీట్స్, ఐటీ 18, ఈటీసీఈ 9 సీట్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ 18 సీట్స్. సో దీంట్లో ట్యూషన్ ఫీజు అండ్ ఓయూ స్పెషల్ ఫీజు కలిపి 81,500 రూపీస్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కాలేజీలో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ deccancollege.ac.in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అదే డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిలప్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1,000 రూపీస్ ఇంటూ 2 డీడీస్ తీయాల్సి ఉంటుంది అనమాట దీనికి కాలేజ్ ఫీజు. ఐ మీన్ దీనికి అప్లికేషన్ ఫీజు అనమాట. ఓకే, 2 సపరేట్ డీడీస్ తీసుకోవాలి. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 8th. ఓకే, ఆగస్ట్ 8th 11 AM to 3 PM సబ్మిషన్ అనమాట. 2nd నుంచి ఈ రోజు నుంచి 8th వరకు బిట్వీన్ 11 AM to 3 PM మీరు సబ్మిట్ చేయవచ్చు అనమాట. బట్ లాస్ట్ డేట్ మాత్రం ఆగస్ట్ 8వ తారీఖు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సిబిఐటి అదేవిధంగా ఎంజిఐటి కలిపి మనకి ఇవి రెండు ఒకటే మేనేజ్మెంట్ కాబట్టి, రెండు ఒకటే గ్రూప్, ఒకటే సొసైటీ కాబట్టి రెండు కలిపి ఒక సింగిల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో సిబిఐటికి చేయాలంటే cbit.ac.in అనే వెబ్సైట్ కానీ, లేదనంటే cbit.bcategory-admissions2024.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత ఎంజిఐటి అయితే mgit.ac.in లేదా mgit.bcategory-admissions2024.com. ఓకే, లాస్ట్ డేట్ వీళ్ళకి అప్లై చేయడానికి, అంటే సిబిఐటి ఎంజిఐటికి బి కేటగిరీకి అప్లై చేయడానికి 10th ఆగస్ట్ లాస్ట్ డేట్ అనమాట. సో జాగ్రత్తగా మీరు ఆ డేట్ మిస్ అవ్వకుండా ఈ డేట్స్ అన్నీ కూడా చూసుకోండి. సో అందుకనే నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నేను స్టాటిస్టిక్స్ చూస్తుంటే దాంట్లో వెరీ ఫ్యూ పీపుల్ సబ్స్క్రైబ్ చేశారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్. ఇకపోతే మనకి సిబిఐటిలో ఫీజు ఇప్పటి వరకు 1,40,000 ఉంటే ఇప్పటి నుంచి 1,65,000గా పెంచడం జరిగిందనమాట. సో యాక్చువల్గా 2022-25 బ్లాక్ పీరియడ్కి ఈ 1,65,000 ఫీజు అయితే డిసైడ్ చేశారు. యాక్చువల్గా అప్పుడు టీఏఎఫ్ఆర్సి 2022లో టీఏఎఫ్ఆర్సి ఫీజెస్ కమిటీ అనమాట అది. సో వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారం 1,40,000 డిసైడ్ చేశారు. అయితే దానిపైన సిబిఐటి కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో కోర్టులో వీళ్ళకి ఫేవర్గా డెసిషన్ రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి నిన్న ఒక జీవో కూడా జారీ చేశారనమాట. తాజాగా జీవో 21 జారీ చేశారు. 2022-25 బ్లాక్ పీరియడ్కు ఈ ఫీజు అప్లికేబుల్ అవుతుంది. అంటే ఎవరైతే 2022-23 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో, అదేవిధంగా 23-24 అండ్ ఈ సంవత్సరం 24-25 ఈ 3 ఇయర్స్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో వాళ్ళంతా కూడా 1,65,000 కట్టాల్సింది. ఓకే, కట్టాలి. ఇప్పుడు అయినా పర్వాలేదు, ఇప్పుడు కూడా కట్టాలన్నమాట. వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషన్లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటీసు కూడా పంపడం జరిగిందనమాట. సో వాళ్ళు 25,000 సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే 50,000 కట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే
1,65,000. బట్ మనకి ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్‌లో ఆల్రెడీ మనకి ఫీజ్ కట్టేశారు గదా కొంతమంది. సీట్ అలాట్‌మెంట్ అయిన వాళ్ళు 1,40,000 కట్టుంటారు. మేబీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ సంగతి పక్కన పెడదాం కాసేపు. సో, 1,40,000 కట్టిన వాళ్ళు రిమైనింగ్ 25,000 ఏదైతే ఉందో అది మీరు కాలేజ్‌లో కట్టాల్సి ఉంటుందనమాట. కాలేజ్‌కెళ్ళిన తర్వాత. అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2025, 28 ఆ బ్లాక్ పీరియడ్‌కి ఆల్రెడీ టీఏఎఫ్ఆర్‌సి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది కాలేజెస్ నుంచి. సో, మళ్ళీ కాలేజెస్ అన్నీ గూడా ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ గూడా ఫీజు రివైజ్ కోసము మళ్ళీ అప్లై చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే అకాడమిక్ ఇయర్‌కి మళ్ళీ ఫీజెస్ అన్నీ గూడా రివైజ్ జేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకా ఎంత పెరుగుతుందనేది తెలీదు. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ సంవత్సరం సరే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే వాళ్ళు కాలేజ్‌లో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కాబట్టి కాలేజ్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ సంవత్సరం ఎవరైతే అడ్మిట్ అవుతున్నారో అదే ఐ మీన్ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకుంటున్నారో సో, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 140 కట్టారు కదా! ఇంకొక 25 మీరు మళ్ళీ డైరెక్ట్‌గా కాలేజ్‌లో కట్టాలని చెప్తున్నారు. సో, చూసుకోండి ఇంకెవరెవరైతే దీంట్లో సీట్ వచ్చిందో సీబీఐటీలో వాళ్ళంతా కూడా 165 పే చేయాలి. అదేవిధంగా మనకి ఇప్పటివరకు ఎంజీఐటీలో 1,60,000గా ఉండేది. అదే హైయెస్ట్ అనమాట మొత్తం తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో. బట్ ఇప్పుడు దాన్ని బీట్ చేసి ఇంకొక 5,000 ఎక్స్ట్రాగా సీబీఐటీ ముందుకొచ్చేసిందనమాట టాప్‌లోకి. సో, ఇది మనకి ఫీజుకి సంబంధించిన సీబీఐటీ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి పచ్చ జెండా అని జెప్పేసి ఇంకొక న్యూస్ అయితే ఉంది. సో, లాస్ట్ ఇయర్ మనకి కొన్ని యూనివర్సిటీస్‌కి అప్రూవల్ వచ్చినట్టే వచ్చి దాదాపు కొన్నిటికి క్యాన్సిల్ చేయడం జరిగింది. వాటి వల్ల కొన్ని యూనివర్సిటీస్‌లో అడ్మిషన్‌లు అంటే అప్రూవల్ రాకముందే అడ్మిషన్ గూడా జరగడం జరిగింది. అవన్నీ కొంచెం ఇబ్బందులయ్యాయి. వాళ్ళని ఆ స్టూడెంట్స్‌ని మళ్ళీ వేరే దగ్గర అడ్జస్ట్ చేయడం. సో, ఇదంతా స్టోరీ జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక 5 ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి ఆహ్, అప్రూవల్ అయితే వచ్చిందనమాట. సో, దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇక్కడ చూడండి. ఆ ప్రకారం శ్రీనిధి ఘట్కేసర్ మండల్, గురునానక్ ఇబ్రాహీంపట్నము, తర్వాత ఎంఎన్ఆర్ సంగారెడ్డి, కావేరి వర్గల్ సిద్దిపేట అనమాట. తర్వాత నిక్మార్ షామీర్పేట విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తదుపరి ఉన్నత విద్యాశాఖ జీవో జారీ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని భావిస్తున్నారు. అవన్నీ ఏర్పాటైతే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల సంఖ్య 10కి పెరగనుంది. ఉన్నత విద్యాశాఖ జీవో జారీ అయితేనే ఆయా వర్సిటీలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయా? లేదా? అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మరి అడ్మిషన్స్ అవుతాయా? అవ్వవా? అనేది కొంచెం డైలమాలో ఉంది. బట్ ఎనీవే మనకి అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి నేను మీకు చెప్తాను. అప్డేట్స్ అన్నీ గూడా మీకు వీడియో చేసి పెడతాను. కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అయితే ఇప్పటికే మనకి 2 ఫేజెస్ కౌన్సెలింగ్ అయిపోయింది. మరి ఈ యూనివర్సిటీస్ డైరెక్ట్ అడ్మిషన్ చేస్తాయా? లేకపోతే కౌన్సెలింగ్‌లో యాడ్ చేస్తారా? కన్వీనర్ కోటాలో అనేది తెలియదు. బట్ ఏదేమైనా ఇప్పటికే 2 ఫేజుల కౌన్సెలింగ్ అయిపోయింది కాబట్టి, ఆ 2 ఫేజుల్లో చాలామందికి సీట్స్ రావడం జరిగింది. వాళ్ళంతా గూడా ఫీజులు కట్టేసి చాలా వరకు ఆహ్, ఫిక్స్ అయిపోయారు. ఈ కాలేజ్, ఆ కాలేజ్ అని జెప్పేసి. ఇంకా కొంతమందేమో థర్డ్ ఫేజ్‌లో ట్రై జేయాలని చూస్తున్నారు. సో, నా సజెషన్ ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి థర్డ్ ఫేజ్ అనేది ఒకటి మనకి ఉంది గాబట్టి, సో, మీకు ఇప్పుడు ఏదైతే కాలేజ్ వచ్చిందో అది మీకు 100% ఓకే అని అనుకుంటే మీరు ఇప్పుడు దాంట్లో ఉండిపోవచ్చు. సెకండ్ రౌండ్‌లో ఏదైతే వచ్చిందో. బట్ ఇంకా ఏదైనా ట్రై చేద్దాము అని అనుకుంటే 100% మీరు ఇప్పుడు ఆల్రెడీ ఫీజ్ కట్టండి. సెకండ్ ఫేజ్‌లో మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్‌కి ఫీజ్ కట్టేసి ఆల్రెడీ కట్టి ఉంటే పర్వాలేదు. బట్ మళ్ళీ అప్‌గ్రేడ్ అయితే మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని బటన్ క్లిక్ చేసి మీ జాయినింగ్ రిపోర్ట్ చేసేయండి. చేసి మీ సీటు రిజర్వ్ చేసుకొని థర్డ్ ఫేజ్‌కి కంపల్సరీ వెళ్ళండి. కొంచెం బెటర్ కాలేజ్ వచ్చినా మంచిదే గదా! ఏదో ఒక నార్మల్ కాలేజ్ కంటే. ఎందుకంటే మీకు అవకాశం ఉంది గాబట్టి చెప్తున్నాను. మీకు థర్డ్ ఫేజ్ అనేది లేకపోతే ఓకే. మనమేమి చేయలేము. బట్ మీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ ఉంది గాబట్టి, ఓ ఛాన్స్ ట్రై చేయడంలో తప్పైతే లేదు. కాబట్టి మీరు 100% అందరూ ఫీజ్ కట్టండి. ఫీజ్ కట్టకపోతే మీకిప్పుడొచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా మీకు థర్డ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఫీజ్ కట్టండి అందరికి దయచేసి. ఎందుకనంటే ఉన్న సీటు గూడా పోయిందనంటే మళ్ళీ మీకు కౌన్సెలింగ్‌లో సీట్ రావడానికి అవకాశం ఉండదు.
సో, ఇంకా మీకు 100% మీరు బి కేటగిరీలో ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం చూసినట్లు అన్ని కాలేజీలు నోటిఫికేషన్ ఇచ్చి ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే చార్జ్ చేయవు. ఇవి వెరీ ఫ్యూ ఉన్నాయన్నమాట. ఈరోజు మనం చూసినవి నిన్న ఒక 2 ఈరోజు 4 ఇలా మనం ఏవైతే చూసామో ఒక మాక్సిమం ఒక 10 లోపలే ఉంటాయి ఈ కాలేజెస్. వాళ్ళు మాత్రమే ఓన్లీ ట్యూషన్ ఫీజు చార్జ్ చేస్తారు. ఏది మన బి కేటగిరీకి. బట్ రిమైనింగ్ అన్ని కాలేజెస్ కూడా వాళ్ళకున్న రెప్యుటేషన్‌ని బట్టి, కోర్సెస్‌కున్న డిమాండ్‌ని బట్టి వాళ్ళు డొనేషన్స్ చార్జ్ చేస్తారు కాబట్టి, అది మీరు పే చేయగలము, మేము వెళ్తాము అని అనుకున్న వాళ్ళు ఓకే. ఇది వదిలేసుకోవచ్చు కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు. బట్ అదంతా కూడా ఇంకా మీరు తీసుకోవాల్సిన డెసిషన్. సో, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫేజ్ మనకి ఈ రోజే ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్. మీరు వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇదంతా చేయడానికి ఈ రోజే మనకి లాస్ట్ డేట్. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మనకి ఫైనల్ ఫేజు 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిమైండ్ చేస్తూనే ఉన్నాను. సో, ఇప్పటివరకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్‌లో ఇంతవరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్‌కి 8వ తారీఖు డేట్ ఉంది. అండ్ స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా 8వ తారీఖే. రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, ఫీజ్ పేమెంట్, స్లాట్ బుకింగ్ అన్నీ 8వ తారీఖు చేసుకోవాలి. అండ్ స్లాట్స్ ఏమో 9వ తారీఖు అవైలబుల్ ఉంటాయి. సో, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9వ తారీఖు అవుతుంది. దాని తర్వాత 9, 10వ తారీఖు 2 డేస్‌లో మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఈ ప్రాసెస్ అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీజ్ పేమెంట్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు 9వ తారీఖు లాగిన్ చేసి మీ దగ్గర ఉన్న లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, 10వ తారీఖు ఫ్రీజ్ అయిపోతాయి. 13వ తారీఖు మనకి సీట్ అలాట్‌మెంట్ వచ్చేస్తుందనమాట. ఫైనల్ ఫేజ్ ఇది. ఓకే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫేజ్ ఉండదు. ఇంకొకటి ఇంటర్నల్ స్లైడింగ్ ఒకటుంటుంది. దాని గురించి కూడా మనము వచ్చే వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? తర్వాత 13వ తారీఖు సీట్ అలాట్‌మెంట్ రాగానే ఎవరికైతే కొత్తగా సీట్ వచ్చిందో వాళ్ళు ఫ్రెష్‌గా వస్తే వాళ్ళకి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో చూపిస్తున్న అమౌంట్ ఫీజు పే చేసి ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ కూడా చేయాలి. చేసిన తర్వాత ఫైనల్‌గా మీరు 16థ్ అండ్ 17థ్ డేట్స్‌లో కాలేజ్‌కెళ్ళి కాలేజ్‌లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ ఆన్‌లైన్ రిపోర్టింగ్, ఫీజ్ పేమెంట్‌కి మనకి 13థ్ నుంచి 15థ్ వరకు 13, 14, 15 3 డేస్ టైం ఉంటుంది. సో, ఆ లోపల మీరు ఫీజులు పే చేసి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి 16థ్ అండ్ 17థ్ రోజు కాలేజ్‌కెళ్ళాలి. అయితే ఇది ఈ ఫైనల్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్‌కెళ్ళడం కంపల్సరీ అనమాట. కింద నోట్‌లో చూడండి. హ్యాండ్ ఓవర్ ద ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. టీసీ ఒకటి ఒరిజినల్, మిగిలినవన్నీ జిరాక్స్ కాపీస్ అని క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, ఇది మనకి డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు 7th ఆగస్టే లాస్ట్ డేటు. ఓకే. ఇది మీకు మీ అలాట్‌మెంట్ లెటర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. అది కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ నిన్న కూడా చూపించాను మీకు. సో, ఇది ఇక్కడ 7th ఆగస్టు 2024 మీకు లాస్ట్ డేట్ అనమాట. సో, ఇక్కడ చూడండి మీరు లాగిన్ చేయంగానే మీకు ఇక్కడ క్లిక్ ద ఫాలోయింగ్ లింక్ ఇఫ్ యూ డిజైర్ టు క్యాన్సిల్ అని మీకు ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేసి మీ సీట్‌ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7th ఆగస్ట్ లాస్ట్ డేటు. ఓకే. సో, ఇది చాలా బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఓకేనా? సో, ఇప్పటివరకు మనకి ఇవి ఈరోజున్న అప్డేట్స్ అనమాట. ఇంకా మీకేమైనా సర్వీసెస్ కావాలి అనంటే నేను ముందుగా చెప్పినట్లు చూడండి, ఈ నంబర్‌లో మీరు వాట్సాప్‌లో మెసేజ్ మాత్రమే చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ పెయిడ్ సర్వీసెస్. అదర్‌వైజ్ మీకు దాదాపు ఇన్ఫర్మేషన్ అంతా మీరేదైతే క్వెషన్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను నేను. సో, పెయిడ్ సర్వీసెస్ కోసం మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ ఆల్రెడీ పెయిడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ కూడా చేయొచ్చు. ఓకే. వాళ్ళ నంబర్స్ నా మొబైల్‌లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ నంబర్స్ మాత్రమే నేను లిఫ్ట్ చేస్తాను. దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే అన్ని కాల్స్ వస్తుంటే అవన్నీ హ్యాండిల్ చేయడము, మీ అందరికీ చెప్పిందే చెప్పడము అదంతా చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది.
మీరు వీడియోని పూర్తిగా విన్న తర్వాత మీకు డౌట్స్ ఉంటే అప్పుడు చేస్తే ఓకే. కానీ వీడియోలో చెప్పిందే మళ్ళీ క్వెషన్ అడుగుతున్నారు కాల్ చేసి. ఇది ఎలా ఉంటది చెప్పండి? మీరే ఆలోచించండి ఒకసారి దయచేసి. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. దయచేసి మీరందరూ తప్పుగా అనుకోకండి. ఓకే. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.